తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది విద్యార్థులు. ఎంతో మంది విద్యార్థులు అంటే ప్రాణాలు వదులుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం విద్యార్థులకు న్యాయం జరగలేదు. ప్రాణాలు వదిలిందేమో విద్యార్థులు, పదవులు అనుభవించిందేమో కేసీఆర్ గారి ఫ్యామిలీ. ఆ సమయంలో అంటే ఉద్యమ సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు దొంగ దీక్ష చేశారు. హరీష్ రావు గారు పెట్రోల్ మీద పోసుకున్నాడు, కానీ ఆయనకు ఒక అగ్గిపెట్టె అంటే ఒక అప్పుడు ఆటన ఉన్న అగ్గిపెట్టె దొరకలేదు. సో అలా విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళ బలిదానాలపై బీఆర్ఎస్ పార్టీ బ్రతుకుతుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాత్రం విద్యార్థులు గుర్తు రాలేదు. ఇప్పుడు అధికారం పోగానే మళ్ళీ విద్యార్థులు గుర్తుకు వచ్చారు బీఆర్ఎస్ పార్టీకి. అందులో భాగంగానే కేటీఆర్, హరీష్ రావు ఏమో ఢిల్లీకి వెళ్ళారు, కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ లో ఉన్నాడు. బయట ఉన్న విద్యార్థులనేమో రెచ్చగొట్టి ఈ విధంగా దీక్షలు చేయిస్తున్నారు. మరి ఈ దీక్షలు కేసీఆర్ ఫ్యామిలీ ఎందుకు చేసలేరు? దమ్ముంటే కేటీఆర్, హరీష్ రావు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ ముందు అమరణ నిరాహార దీక్ష చేయాలి, మీ ప్రాణాలన్నా పోవాలి, పరీక్షలన్నా వాయిదా పడాలి అనే నినాదంతో మీరు దీక్ష చేయండి. మీకు కాపలాగా మీకు ఏం జరగకుండా ఎన్ఎస్సీఐ కార్యకర్తలు ఉంటారు, ప్రభుత్వం భరోసా ఇస్తుంది అని సీఎం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసరడం జరిగింది. అయితే నిన్నటి వరకు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ తెగ యాక్టివ్ గా ఉన్నది. ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న సాయంత్రం ఈ వ్యాఖ్యలు చేశారో అప్పటి నుండి ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ సైలెంట్ అయిపోయింది. సో అందరూ విద్యార్థులు కూడా ఇప్పుడు వాళ్ళ యొక్క బల్బు వెలిగినట్టే తెలుస్తుంది. కొందరు ఎవరైతే వాళ్ళకు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న నాటకానికి వాళ్ళు కూడా అట్రాక్ట్ అయిపోయారో వాళ్ళు కూడా అవును, విద్యార్థులు నిరాహార దీక్షలు, కొట్లాటలు చేసే పదవులు అనుభవించేదేమో నాయకులు, కానీ విద్యార్థులకు కష్టం వచ్చినప్పుడు ఎందుకు ఈ నాయకులు వచ్చి విద్యార్థులకు సపోర్టుగా ఉండట్లేదు అని ఇప్పుడు అందరూ ఆలోచించడం మొదలు పెట్టారు. సో ఇప్పటికైనా ఒకవేళ ఢిల్లీలో ఉన్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు తెలంగాణ వచ్చి నిరసన తెలుపుతున్న విద్యార్థులకు అండగా ఉండి వాళ్ళ కోసం నిజంగానే అమరణ నిరాహార దీక్ష చేస్తేనేమో వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీకి లాభం ఉంటుంది. ఒకవేళ చేయకుండా ఇలానే విద్యార్థులతో కంటిన్యూ చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే ముద్ర ఉందో అంటే విద్యార్థులను వాడుకొని తెలంగాణలో మొత్తం విద్యార్థులు ఎవరైనా సరే, రైతులు ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకుంటే దాన్ని సెంటిమెంట్ తో రెచ్చగొట్టి ప్రాంతాల మధ్య వివాదాలు సృష్టించి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని బీఆర్ఎస్ పార్టీపై ఒక మచ్చ ఉంది. సో అదే నిజమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరు కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ లేకుంటే ఇలాంటి సవాలు విసిరారు. సో వాళ్ళ కుటుంబం నుండి ఎవరు నిరాహార దీక్ష చేయలేరనే రేవంత్ రెడ్డి గారు భావించి ఈ విధంగా సవాల్ విసరడం జరిగింది. సో బీఆర్ఎస్ నేతలు మాత్రం నిన్న సాయంత్రం వరకు ఒకటే సోషల్ మీడియాలో విద్యార్థుల గురించి, నిరుద్యోగుల గురించి ట్వీట్ల మీద ట్వీట్లు చేసి కాంగ్రెస్ ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఈయన సూటిగా కేటీఆర్ అలాగే హరీష్ రావును టార్గెట్ చేసి అప్పటి నుండి ట్వీట్లన్నీ బంద్ కావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి. చూడాలి మరి రేవంత్ రెడ్డి గారి కామెంట్లపై ఎప్పటికప్పుడు కేటీఆర్ రెస్పాండ్ అవుతుంటాడు. సో ఇప్పటి వరకు మాత్రం రెస్పాండ్ అవ్వలేదు. మరి ఈ రోజు ఏమైనా రెస్పాండ్ అవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. చూద్దాం మరి. థ్యాంక్ యూ.